హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు హిస్టరీ సీరీస్ ఇన్ తెలుగు. ఈరోజు ఏడో ఎపిసోడ్‌లో భాగంగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే లాస్ట్ వీడియోస్‌లో మనం ఈజిప్ట్ సివిలైజేషన్‌ని, ఇంకా మెసొపొటేమియా సివిలైజేషన్‌ని ఈ రెండిటిలిని తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈ వీడియోలో మన గోల్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క నేచర్‌ని అర్థం చేసుకోవాలి. ఇట్లా మనం ఈ 3 సివిలైజేషన్‌ని అర్థం చేసుకుంటే చరిత్రలో మొదటి దశని మనం బాగా అర్థం చేసుకున్నట్టు. అంటే ఎర్లీ సివిలైజేషన్స్‌ని మనం బాగా అర్థం చేసుకున్నట్టు. అయితే ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ ఇంకా మెసొపొటేమియా సివిలైజేషన్ ఈ రెండిట్లి గురించి చరిత్ర పొడుగ్గి ప్రజలు ఈటిలిని గుర్తుపెట్టుకున్నారు. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అట్లా కాదు. దీన్నసల అంటే సింధు నాగరికత అనేది ఒకటుందని మనం చరిత్రలో మర్చిపోయాం. అది ఆ సివిలైజేషన్ ఒకటుందని గూడా అంటే ప్రపంచంలో మర్చిపోయారు జనాలు. ఇక్కడ కూడా భారతదేశంలో గూడా మనం మర్చిపోయాం. ఆహ్, ఆహ్, ఏ పురాణాల్లోని గాని, ఏ చరిత్ర పుస్తకాల్లో సింధు నాగరికతలో 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు బతికేవారంట అని మనం రాసుకోలేదు. అది మన జ్ఞాపకాల్లోంచి అది 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 మర్చిపోయిన నాగరికత. అందుకే దీన్ని ఫర్గాటెన్ సివిలైజేషన్ లేదా లాస్ట్ సివిలైజేషన్ అని అంటారు. అయితే అది తెలియకుండానే తర్వాత సివిలైజేషన్ వేరే జనాలు బతికేటోళ్ళు. అయితే 1850లో బ్రిటిషోళ్ళు పంజాబ్‌లో రైల్వే ట్రాక్స్‌ని బిల్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఇటుకలు ఇలాంటివి అవసరం వచ్చాయి. అప్పుడు అక్కడ దగ్గరున్న గ్రామస్తులు ఆళ్ళకి కొన్ని ఇటుకలు దొరికితే ఈళ్ళు కొత్తగా ఇటుకలు తయారు చేయడం కాకుండా ఆ ఇటుకలు తెచ్చేటోళ్ళు. అయితే ఇవి చాలా దొరికియన్నమాట. అయితే ఈ ప్రతి ఇటుక ఒకే సైజులో ఉండేది. ఆ తర్వాత ఆఫీసర్‌లు ఏంటి ఇటుకలు దొరికిన ఇటుకలన్నీ ఒకే సైజులో ఉన్నాయని జెప్పి ఆ పర్టిక్యులర్ సైట్స్‌కెళ్ళి ఎక్స్‌కవేషన్ స్టార్ట్ చేశాక 1920 నాటికి ఆళ్ళు ఆర్కియాలజిస్ట్‌లు ఏం కంక్లూషన్‌కొచ్చారంటే, అరేయ్! అసలిక్కడ ఈజిప్ట్ ఇంకా మెసొపొటేమియాలో 5000 సంవత్సరాల క్రితం ఎట్లా అయితే సివిలైజేషన్ ఉందో, ఆటితో సమకాలీనమైన సివిలైజేషన్ సింధు నాగరికత కూడా ఇక్కడ కూడా ఉండేది. 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా మనుషులు బతికేవారు అన్నది ఆళ్ళు డిస్కవర్ చేశారనమాట. అట్లా ముందు ఉన్న సివిలైజేషన్ మర్చిపోయిన సివిలైజేషన్‌ని ప ప 19వ శతాబ్దంలో 150 సంవత్సరాల క్రితం మళ్ళీ మనం ఆ సివిలైజేషన్‌ని రీడిస్కవర్ చేసాం. సో, మర్చిపోయిన సివిలైజేషన్ మళ్ళీ ఉనికిలోకొచ్చింది. మన జ్ఞాపకాల్లోకి ఉనికిలోకొచ్చింది. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్థం చేసుకోవడానికి ముందు దీని జియోగ్రఫీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని నార్త్‌లో హిమాలయస్ ఉండేవి. సౌత్‌ని అరేబియన్ సీ ఉండేది. ఈస్ట్‌కేమో థార్ డెజర్ట్ ఉండేది. రాజస్థాన్‌లో థార్ డెజర్ట్ ఉంటది కదా! వెస్ట్‌కేమో ఆహ్, ఇరానియన్ ప్లాట్యూ ఉండేది. అయితే ఇది మెసొపొటేమియాలో ఆటికున్నట్టు చుట్టూ డేంజర్స్ ఉండేవి గాదు. ఈటికి నేచురల్ బౌండరీస్ అనేవి బానే అంటే వీటిని ప్రొటెక్ట్ చేసాయి. సో, వీళ్ళు చాలా సంవత్సరాలు పీస్‌ఫుల్‌గా బయట నుంచి ప్రమాదం లేకుండానే బతికారు. లాస్ట్‌కి వస్తే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో చాలా నాళ్ళు చాలా సంవత్సరాల పాటు వీళ్ళు సురక్షితంగానే బతికారు. అయితే ఈ హిమాలయస్ చూసారా? ఇదే ఇక్కడున్న రివర్ సిస్టమ్‌కి సోర్స్ అన్నమాట. హిమాలయాస్‌లో వర్షం పడిన కారణంగా లేదంటే మంచు కరిన కారణంగా ఆ వాటరే ఈ రివర్స్‌కొచ్చేవి. అయితే ఈజిప్ట్‌లో మనకి సింగిల్ రివర్ సిస్టమ్ ఉంటది. నైల్ నది కారిడార్‌లోనే ఈజిప్ట్ ఉండేది. అలాగే మెసొపొటేమియాలో 2 రివర్ సిస్టమ్ ఉంటది. అంటే యూఫ్రటీస్ ఇంకా టైగ్రస్ నదులే అక్కడున్న సివిలైజేషన్. అంటే ఫెర్టైల్ ల్యాండ్ ఆ నదుల తీరానే ఫెర్టైల్ ల్యాండ్ ఉండేది. కానీ హరప్పా సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి అలా గాదు. దీనికి చాలా రివర్స్ ఉండేవన్నమాట. అంటే మెయిన్ రివర్ ఇండస్ అయినప్పటికీ ఇంకొక 5 రివర్స్ వచ్చి ఈ ఇండస్ రివర్‌లోకి ఆహ్, వాటర్ ఎళ్ళేది. అయితే కలిసేవి. అయితే ఈ 5 రివర్స్‌ని ఇప్పుడు మన పంజాబ్ స్టేట్ ఉందా? ఆ స్టేట్‌కి ఆ పేరు ఎలా వచ్చిందనుకుంటున్నారు? హిందీలో పాంచ్ అంటే 5 అని అర్థం. అంటే పంజాబ్ అంటే 5 రివర్‌లు ఉన్న ఏరియా అని అర్థం. ఆ 5 రివర్‌లు ఎళ్లి ఇండస్ రివర్‌లో కలిసేవి. అట్లా ఇండస్ రివర్ లాస్ట్‌కి అరేబియన్ సముద్రంలో ఎండ్ అయ్యేది. యాక్చువల్‌గా ఇంకో రివర్ కూడా ఉండేది. దాన్నే గర్గ్ హర్కా అంటారు. ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా. అయితే దీన్ని సరస్వతి రివర్‌గా కూడా ఇంటర్ప్రిట్ చేశారు. కాపోతే ఈ రివర్ అనేది ఎప్పుడో డ్రై అయిపోయింది. సో, అది మొత్తం కలుపుకొని సప్త సింధు అంటారు గదా! సప్త సింధు నదులంటే ఇదే. అయితే మిగిలిన సివిలైజేషన్‌తో పోల్చుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఉండేది. సో, దీని విస్తీర్ణం చాలా ఎక్కువ. అందు కారణంగా ఇక్కడ పాపులేషన్ కూడా చాలా ఎక్కువుండేది. అంటే ఈజిప్ట్ ఇంకా మెసొపొటేమియాతో కలిపితే ఎంత పాపులేషన్ ఉండేదో అంత పాపులేషన్ ఉండేదని ఒక ఎస్టిమేట్. సో, చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్న సివిలైజేషన్ ఇది. అయితే
ఈ ఇంత విస్తీర్ణం ఉన్నా సరే ఈ సివిలైజేషన్ అంతా కనెక్టెడ్‌గా ఉండేది. ఇలా కనెక్టెడ్‌గా ఉండడానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఇండస్ రివరు, మిగిలిన ట్రిబ్యూటరీస్ ఇవి ఈ ఈ ఈ మొత్తం సివిలైజేషన్‌ని కనెక్ట్ చేసేవన్నమాట. ఆ రివర్స్ అనేవి ఒక హైవేస్ లాగా అంటే ప్రవర్తించేవి. అక్కడి నుంచి ట్రేడ్ అనేది జరిగేది. సో, ఈ సివిలైజేషన్ లోపల ట్రేడ్ జరిగింది. అట్లాగే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రపంచంతో కూడా విస్తృతంగా ట్రేడ్‌లో పాల్గొంది. అంటే ఆఫ్ఘనిస్తాన్‌తో ట్రేడ్‌లో పాల్గొనేది. అక్కడి నుంచి కొన్ని ఆహ్, మెటల్స్‌ని ట్రేడ్ చేసేది. తర్వాత ఇక్కడి నుంచి మెసొపొటేమియాకి ట్రేడ్ చేసేది. దీనికి ట్రేడింగ్ కాలనీస్ కూడా ఉండేయి. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా కింద ఒమన్ ప్రాంతం ఉంది కదా! అక్కడ దీనికి కాలనీస్ ఉండేవి. ఇది ఇండైరెక్ట్‌గా ఈజిప్టోళ్ళతో కూడా ట్రేడ్ చేసేదని అని కొన్ని అంచనాలున్నాయి. అయితే ఇది దీన్ని మనం అంటే ఈ మెసొపొటేమియా, ఈజిప్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ 5000 సంవత్సరాలు ఉన్న కాలాన్ని మనం బ్రాంజ్ ఏజ్ అంటాం గదా! అయితే ఈ బ్రాంజ్ తయారు జేయడానికి మనకి కాపర్ ఇంకా టిన్ ఈ 2 కలయికే బ్రాంజ్ అన్నమాట. సో, ఈ టిన్ అనేది అన్ని చోట్ల దొరికేది కాదు. సో, ఈ టిన్ కోసం అన్ని సివిలైజేషన్‌లు ట్రేడ్‌లో పార్టిసిపేట్ చేసేవి. అందులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బాగా పార్టిసిపేట్ చేసేది. యాహ్! ఈళ్ళేంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి ఇచ్చేటోళ్ళు. బయట నుంచి మెటల్స్ కొనుక్కునేవాళ్ళు. సో, అట్లా ఈళ్ళైతే ట్రేడ్ అనేది డెఫినిషన్ పాయింట్ అన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్థం చేసుకోవాలంటే దీన్ని ట్రేడింగ్ సివిలైజేషన్‌గా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మెసొపొటేమియా వాళ్ళు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌ని మెలూహా అని రిఫర్ చేసేటోళ్ళు. స్టార్టింగ్ మనకు అర్థమయ్యేది కాదు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒకటుందని తెలియక ముందు అసలు మెలూహా అంటే ఎవరని అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఈ సింధు నాగరికతను మనం డిస్కవర్ చేసామో అక్కడున్న సీల్స్‌ని మెసొపొటేమియాలో ఉన్న సీల్స్‌ని కంపేర్ చేసి చూసినప్పుడు ఓహో! వీళ్ళు మెసొపొటేమియా వాళ్ళు మెలూహా అని పిలిసింది ఇండస్ వ్యాలీ సివిలైజేషనా అని మనకి తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. సో, ఈళ్ళు ట్రేడ్‌లో చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేసేటోళ్ళు. నెక్స్ట్ ఏంటంటే, ఈ సివిలైజేషన్‌లో హైలైట్స్ ఏంటంటే, వీళ్ళకి స్టాండర్డైజేషన్ ఉండేది. అంటే ప్రతీదీ ఒక అంటే మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విస్తీర్ణం ఎక్కువ అన్నాం గదా! సో, హరప్పా సిటీలో ఉన్న ఇటుక చూసుకున్నా, ధోలవీరలో ఇటుక చూసుకున్నా, మొహంజదారోలో ఇటుక తీసుకున్నా, లేదంటే ఇంకొక నగరంలో ఇటుక తీసుకున్నా, ప్రతి ఇటుకు ఒకే సైజులో ఉండేది. తర్వాత ప్రతి చోట వెయిట్స్ అనేవి ఒకే వెయిట్ సిస్టమ్ వీళ్ళకుండేదనమాట. అంటే అంత స్టాండర్డైజేషన్ అనేది ఆళ్ళు మెయింటైన్ చేసేటోళ్ళు. ఆహ్ అంటే ఈళ్ళేంటంటే బేసిక్‌గా కోఆపరేషన్ ఎక్కువుండేది. ఎ ఎ అందుకని ఒకళ్ళతో ఒకళ్ళు ట్రేడ్ జేసుకోవాలి గాబట్టి ట్రేడ్ అనే గాదు. బేసిక్‌గా ఏది బెస్ట్ ఇటుకు, ఏదైతే బాగా మన్నుతదని నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ గూడా బాగుండేది. అందుకే వీళ్ళకి అన్ని సిటీలకి ఇంచుమించుగా ఒకే లేఅవుట్స్ ఉండేవన్నమాట. సో, వీళ్ళెక్కువ ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నారని మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు. సో ఆ! వీళ్ళకి సో, ఈ ఈ ఈ రిలీజ్ ఈ రీజన్ అంతా ఈ సివిలైజేషన్ అంతా ఒకళ్ళతో ఒకళ్ళు బాగా మమేకమై బతికేటోళ్ళని మనం ఈ పర్టిక్యులర్ ఫైండింగ్స్ ద్వారా చెప్పుకోవచ్చు. అయితే ఈ నగరాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సీ ఈ నగరాలనేవి వాల్యూ యాడింగ్ ప్లేసెస్‌గా ప్రవర్తించాయి. మనం ఇందాక అనుకున్నట్టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విస్తృతంగా ట్రేడ్‌లో పార్టిసిపేట్ చేసేది గదా! సో, ఇక్కడి నుంచి ఎక్కువ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేవి జ్యువెల్లరీస్ ఆహ్ వుడెన్ నెక్లెసెస్ ఇట్లాంటి బీడ్ మేకింగ్ అంటాం. లేదంటే పాటరీ ఇవన్నీ ఈటిల్ని ఎక్కువ మనం ఎక్స్‌పోర్ట్ చేసేటోళ్ళమనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు. అయితే ఈ గ్రామాల నుంచి రా మెటీరియల్స్ వచ్చేవి. వీటిని ఫినిష్డ్ గూడ్స్‌గా చేసే బాధ్యత ఈ నగరాలే తీసుకునేవి. అక్కడి నుంచి వాళ్ళు సముద్రం ఫస్ట్ రివర్స్ ద్వారా సముద్రం నుంచి ఆళ్ళు ట్రేడ్ చేసేటోళ్ళనమాట. ఇట్లా ఈ సిటీస్ అనేవి ఆ సమాజాన్ని ఆ సమాజంలో సంపద మరింత పెరగడానికి తోడ్పడ్డాయి. సో, ఈ సిటీస్ అనేవి వాల్యూ యాడింగ్ ప్లేసెస్ అన్నమాట. అయితే అదొకటే కాదు. ఈ సిటీస్ చూసినప్పుడు ఇవి ఎంత ప్రాపర్‌గా ప్లాన్ చేశారంటే, ఇప్పుడు మన సిటీస్‌ని మనం అనుకుంటాం కదా! ప్రాపర్‌గా ప్లాన్ లేవు అనుకోలే. కానీ ఈళ్ళు 5000 సంవత్సరాల క్రితమే బెస్ట్ ప్లానింగ్ చేసేటోళ్ళనమాట. సిటీ ప్లానింగ్ అంటే రోడ్స్ కనెక్షన్ గాని, కనెక్టివిటీ గాని, ప్రతి ఒక్కళ్ళకి పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి యాక్సెస్ గాని, ఇట్లా చాలా విషయాల్లో ఈళ్ళ ప్లానింగ్ చాలా బాగుండేది. ఇప్పటికి ఈళ్ళ ప్లానింగ్ చూసి ఆర్కియాలజిస్ట్‌లు ఆశ్చర్యపోయారనమాట. అరే! ఇంత బాగా అట్లా డ్రైనేజ్ సిస్టమ్ గాని అన్ని ఏ యాంగిల్‌లో చూసినా సరే వీళ్ళు సిటీ ప్లానింగ్ అనేది రిమార్కబుల్‌గా ఉన్నది. అయితే అసలు జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే ఈ సీటెడ్ టాయిలెట్స్ అనేవి వెస్టర్న్ కాన్సెప్ట్ అనుకుంటాం. వెస్టర్న్ టాయిలెట్స్ అంటాం గదా! కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ప్రైవేట్ బాత్రూమ్స్ ఉండేవి. అంటే చాలా రోజుల పాటు మన గ్రామాల్లో ఇప్పటికి మనకు ప్రైవేట్ బాత్రూమ్స్ లేవు గదా! కానీ 5000 సంవత్సరాల క్రితమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ప్రైవేట్ బాత్రూమ్స్ ఉండేయి.
ఆటిల్లో సీటెడ్ టాయిలెట్స్ ఉండేవని ఫైండ్ ఔట్ చేశారు. ఆ తర్వాత ఆళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ఇరిగేషన్ సిస్టమ్ బాగుండేది. డ పబ్లిక్ వెల్స్ ఉండేవి. అంటే ఎంత అడ్వాన్స్‌డ్ అంటే అప్పటి టెక్నాలజీకి వీళ్ళు అంటే ఎంత అడ్వాన్స్‌గా బతికారంటే అసలు ఈళ్ళని చూత్తేనే ఒక రకమైన గర్వకారణంగా అనిపిత్తది. ఎందుకంటే అంత స్టేజ్ మనం మళ్ళీ మన చరిత్రలో మనం రీచ్ అవ్వలేకపోయాం. సో అంటే ఇంకా పూర్తిగా డిస్కవర్ చేయలేదు. నేను ఒక లెక్చర్‌లో ఏమన్నానంటే వీళ్ళకి ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పటి ఏసీస్ కాదు. అంటే వేడి గాలి పోవడానికి పైనుంచి పోయేటట్టు, తర్వాత చల్లగాలి లోపలికొచ్చేటట్టు అవి కూడా ఉన్నాయని అంటున్నారు. సరే ఈట్లి మీద చాలా ఆటిల మీద కన్సెన్సస్ లేవు కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్ గాని, లేదంటే పబ్లిక్ వెల్స్ కానీ, తర్వాత ఆహ్, శానిటేషన్ గాని, హైజీన్ గాని వీటిల్లో మాత్రం వీళ్ళు చాలా వీళ్ళు చే ఎ ఎ 5000 సంవత్సరాల క్రితం వీళ్ళు పొందిన అచీవ్‌మెంట్స్ అంతా ఇంత కాదు. ఆ తర్వాత మీకు పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా చూసుకున్నప్పుడు ఈజిప్ట్‌లో దేశంలో ఉన్న చాలా సంపత్తో వీళ్ళు పిరమిడ్‌లు అవి ఇవి కట్టుకునేవారు. అంటే ఎలీట్‌కి సంబంధించిన లేదంటే పవర్ కంట్రోల్ చేయడానికి అంటే పవర్ సెంట్రిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. లేదంటే ఎలీట్ సెంట్రిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. మెసొపొటేమియాలో కూడా అంతే. జిగ్రాట్స్ కట్టుకోవడం, పెద్ద పెద్ద టెంపుల్ కాంప్లెక్స్‌లు కట్టుకోవడం, లేదంటే యుద్ధాలు చేసుకోవడం ఇలాంటి ఆటిలకి ఎక్స్‌పెండిచర్ ఉండేది. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టేటోళ్ళు. అంటే ఈటిలో అన్నిటికంటా ఫేమస్ ఏంటంటే ఇదే గ్రేట్ బాత్స్ అన్నమాట. ఇది కమ్యూనల్ బాతింగ్ అంటే వాళ్ళు హైజీన్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్‌కి ఇదొక ఆహ్, ఇదొక మైల్‌స్టోన్ అని చెప్పుకోవాలి. తర్వాత ఇదొకటే కాదు. ఇంకా చాలా చాలా పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఈళ్ళు ఎక్కువ స్పెండ్ చేసేటోళ్ళు. సో, ఇవన్నీ చూసినప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి ఒక క్యారెక్టర్ అనేది ఇవ్వాలంటే, ఈజిప్ట్ ఉందనుకోండి. అదొక సెంట్రలైజ్డ్ పవర్ కాన్సంట్రేషన్, ఫెర్రో అనే అదొక క్యారెక్టర్. మెసొపొటేమియాకి కింగ్సు, యుద్ధాలు, కియాసు ఇదొక క్యారెక్టర్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి ఎట్లాంటి క్యారెక్టర్ ఇవ్వాలి? సీ వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ చూడండి. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటంటే, మానవ జీవితాన్ని బాగా పెంచాలని చెప్పి వాళ్ళన్నిటిలోని ఆళ్ళు స్టాండర్డైజేషన్ గాని, హైజీన్ గాని, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఇవన్నీ ఈట్లి మీద ఆళ్ళు ఫోకస్ చేశారంటే, ఆళ్ళు ఖచ్చితంగా ఇగాలిటేరియన్ సొసైటీ అంటే ఆనాటికి ఆ మిగతా సివిలైజేషన్‌లో కంపేర్ చేసుకుంటే ఈళ్ళు ఖచ్చితంగా ఇగాలిటేరియన్ సొసైటీ అన్నది మనం కంక్లూజన్‌కి రావచ్చు. అదొకటే కాదు. ఈ ఈ సివిలైజేషన్‌లో పెద్ద యుద్ధాలు జరిగినట్టు మనకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అది నగరాలు గోడలను గమనించినప్పుడు గూడా అవి ఫోర్టిఫికేషన్‌కి లేవు. అంటే ఇప్పుడు మెసొపొటేమియాలో ఉన్నాయనుకోండి యుద్ధాలున్నాయి కాబట్టి ఆ గోడల్లో యుద్ధ యుద్ధాలను తట్టుకోవడానికి కట్టుకున్నారు. ఫోర్టిఫికేషన్ కోసం కట్టుకున్నారు. కానీ ఇక్కడ అలా ఏం లేదు. ఇక్కడ కేవలం ఓన్లీ టాక్స్ పర్పసెస్ కోసం లేదంటే టోల్స్ కోసం కట్టుకున్నారు గావచ్చు. సో, ఇట్లాంటివి చాలా చూసినప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇగాలిటేరియన్‌గా సమాజంగా ఉంది. ఆనాటికి ఇక్కడ కుల వ్యవస్థ కూడా లేదు. కుల వ్యవస్థ గాని, వర్ణ వ్యవస్థ గాని తర్వాతొచ్చింది. సో ఇంకో పక్కన యుద్ధ వాతావరణం గూడా లేదు. పీస్‌ఫుల్‌గా ఉన్నారు. సో, ఈ రెండిటిలిని మనం ఆహ్, ఇండస్ వ్యాలీ సిస్టమ్‌ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌ని సింధు నాగరికతని క్యారెక్టరైజ్ అంటే సింధు నాగరికత అనగానే మనకి ఇవి గుర్తుకు రావాలి. ఎగాలిటేరియన్, పీస్ అనేవి గుర్తు రావాలి. ఎట్లా అయితే మనం ఈజిప్ట్ అంటే ఆర్డర్ గుర్తుపెట్టుకుంటున్నామో, మెసొపొటేమియా అంటే కియాస్ గుర్తుపెట్టుకున్నామో, ఇండస్ వ్యాలీ అంటే ఎగాలిటేరియన్ ఇంకా పీస్ అనేది గుర్తుకు రావాలి. ఇట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే అసల అంటే మిగతా సివిలైజేషన్‌లు చూడండి. ఒక పక్కనే మెసొపొటేమియాలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన ఈజిప్ట్‌ని ఫెర్రో దేవుడిలా పరిపాలిస్తున్నాడు. అట్లాంటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎగాలిటేరియన్‌గా ఎట్లా అయింది? లేదంటే పీస్‌ని ఎట్లా సంపాదించిందన్నది ఒక పెద్ద క్వెషన్ మరి. ఎట్లా మరి ఇది ఎలా సాధించగలిగారని. అయితే దీనికి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషనోళ్ళు ట్రేడ్‌లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు కదా! అట్లా పార్టిసిపేట్ చేసినప్పుడు మిగతా సమాజాల పట్ల ఈళ్ళకి ఎక్స్‌పోజర్ ఉంటది. అంటే ఆళ్ళు మెసొపొటేమియాలో చూసినప్పుడు అంటే వాళ్ళు ఇంత యుద్ధాలు చూసినప్పుడు ఏమనుకోవచ్చంటే, అరే! ఇంత రక్తపాతం ఉండేది. ఇట్లా మనం ఉండొద్దు అని జెప్పి ఆళ్ళ నుంచి ఈళ్ళు నేర్చుకొని ఉండొచ్చు. లేదంటే ఈజిప్ట్‌లో ఫెర్రో ఇంత కాన్సంట్రేషన్ చేస్తున్నాడంట అని తెలుసుకున్నప్పుడు మనం అట్లా ఉండొద్దని జెప్పి వీళ్ళు డిఫరెంట్‌గా ఎవాల్వ్ అయ్యి ఉండొచ్చు. సో, అది ఒక కాన్సెప్ట్. అయితే ఇది ఈ ఈ థియరీకి ఈ రోజుకి అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది. అమెరికా అనేది గ్లోబల్ అంటే ప్రపంచంలో అదొక బుల్లీలా ఉంటది. అంటే ప్రతి దేశాల్లోకి చొరబడి ఆళ్ళతో యుద్ధాలు చేసి అవి ఇవి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వెనిజువెలా ఎగ్జాంపుల్ ఒకటుంది. సో, ఇట్లాంటి ఒక దేశం ఉంది. కానీ దాని పైనున్న కెనడా
దానికి భిన్నంగా ఉంటది. వాళ్ళెక్కువ పీస్ టాక్స్‌ని కండక్ట్ చేస్తారు. వాళ్ళెక్కువ అంటే అమెరికన్ క్యారెక్టర్‌కి చాలా డిఫరెంట్‌గా ఎవాల్వ్ అవుతారు. అయితే నిజానికి ఈ 2 ఇంగ్లీష్ స్పీకింగ్ కమ్యూనిటీసే. 2 కజిన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ 2 సిమిలర్ కల్చర్స్ నుంచి స్టార్ట్ అయినా సరే, చాలా 2 డిఫరెంట్ దేశాలుగా ఎవాల్వ్ అయ్యాయి. అది ఎట్లా అంటే ఈ కెనడా వాళ్ళు అమెరికాని చూసి వాళ్ళకి డిఫరెంట్‌గా ఎవాల్వ్ అయ్యారు. అంటే ఆళ్ళలో అమెరికన్స్‌తో నచ్చని కొన్ని విషయాలను చూసుకునేలా ఇట్లా మనం ఉండొద్దని చెప్పి ఎవాల్వ్ అయ్యారు. ఇట్లాగే మీరు చైనా, జపాన్ చూసుకున్నా సరే అవి 2 డిఫరెంట్‌గా ఎవాల్వ్ అయ్యాయి హిస్టారికల్‌గా. ఎందుకంటే ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పటి నుంచి అవి 2 డిఫరెంట్‌గా ఎవాల్వ్ అయ్యాయి. చైనా రీసెంట్‌గా తైవాన్ డిఫరెంట్‌గా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఆహ్, ఆ ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ 2 డిఫరెంట్‌గా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. సో, నైబర్స్ నుంచి చూసి నేర్చుకున్నారు. చూసి డిఫరెంట్‌గా ఎవాల్వ్ అయ్యారన్నది ఒక థియరీ. ఇంకో థియరీ ఏంటంటే సో, ఈవిడ పేరు మరీజా గంబూటస్. ఈవిడేమో యూరోప్‌లో ఒక పెద్ద ఆర్కియాలజిస్ట్ అనమాట. అంటే ప్రీ హిస్టరీ అంటే గ్రీకుల కన్నా, రోమన్ల కన్నా ముందున్న యూరప్‌ని బాగా అధ్యయనం చేసింది. ప్రీ హిస్టరీని బాగా అధ్యయనం చేసింది. అయితే ఆవిడేం ఫైండ్ చేసిందంటే 4000 సంవత్సరాల క్రితం యూరోప్ అనేది అగ్రేరియన్ యూరప్. వీళ్ళు చాలా పీస్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. అంటే అగ్రేరియన్ అంటే యాక్చువల్‌గా తర్వాత యూరప్‌లోకి స్టెప్ పీపుల్ వస్తారనమాట. అప్పుడు వాళ్ళు వార్‌ఫేర్ తెచ్చారు. కానీ దానికి ముందు యూరప్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉండేది. ఎందుకంటే అగ్రేరియన్ కమ్యూనిటీస్ అనేవి జనరల్‌గా కోఆపరేటివ్‌గా ఉంటాయన్నది ఈవిడి ఐడియా అన్నమాట. అయితే సిమిలర్‌గా ఆ అండర్‌స్టాండింగ్‌తో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసినప్పుడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా అగ్రైన్ సివిలైజేషన్ కాబట్టి జనరల్‌గా ఇది మరి ఆహ్, ఒక కోఆపరేటివ్ ఎగాలిటేరియన్ సివిలైజేషన్‌గా ఎవాల్వ్ అయిందని అనుకోవచ్చు. మరి అలా అయితే ఈజిప్ట్ ఇంకా మెసొపొటేమియా కూడా అగ్రేరియన్ సివిలైజేషన్‌లు కదా! మరి ఇవెందుకు? ఒకటి యుద్ధాలు చేసుకున్నది, ఇంకొకటి ఫెర్రో లాంటి నియంత అనేది అట్లా వచ్చిందని మరి ఆటిలిని ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే ఇక్కడున్న జియోగ్రఫీ కారణంగా ఈ 2 సివిలైజేషన్‌లు భిన్నంగా ఎవాల్వ్ అయ్యాయి. భిన్నంగా ఆ నాగరికతలనేవి బిల్డ్ అయ్యాయి. అవే అటువంటి సిట్యుయేషన్ లేకపోయుంటే అవి కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లా ఎగాలిటేరియన్‌గా ఉండేవి గావచ్చు. సో, ఇది ఒక థియరీ. అంటే నేను దీన్నే ఎక్కువ నమ్ముతున్నాను. జనరల్‌గా అగ్రేరియన్ సొసైటీస్ అనేవి ఎగాలిటేరియన్‌గా ఉండొచ్చు. బయట నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోయుంటే అన్నది నేను నమ్ముతున్నాను. మీరు ఈ రెండిట్లో ఒకటి నమ్మాల్సిన పని లేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ సొంతంగా రీసెర్చ్ చేయండి. ఇంకేమన్నా థియరీస్ ఉన్నాయన్నది మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోండి. యాహ్! దట్ ఈస్ అది ఓపెన్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇన్ని విషయాలు తెలిసినా కొన్ని విషయాల పట్ల ఇంకా క్లారిటీ లేదు. ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు, ఎన్ని పెద్ద నగరాలున్నప్పుడు ఖచ్చితంగా ఎలిట్ ఉండుండాలి. అయితే వీళ్ళు అంటే నేను ఒక బుక్ చదివాను. 'పీపుల్ ఆఫ్ ఇండస్' అనే బుక్. అయితే దాంట్లో గూడా ఏం తెలుస్తుందంటే బేసిక్‌గా ఒక ఆ సిటీ యొక్క ఆర్కిటెక్చర్ చూసినప్పుడు, ఒక పెద్ద ఇల్లు పక్కన ఒక చిన్న ఇల్లు ఉండేది. మళ్ళీ ఒక చిన్న ఇల్లు పక్కన ఒక పెద్ద ఇల్లు ఉండేది. సో, ఇనీక్వాలిటీ అనేది ఉండుంది. ఖచ్చితంగా ఎంతో కొంత ఉంది. అయితే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎట్లా ఉందంటే అందరూ అంటే సెగ్రిగేటెడ్‌గా లేదు. మెసొపొటేమియాలో కొంచెం సెగ్రిగేటెడ్‌గా ఉండేది. ఇక్కడేంటంటే అందరూ కలిసి ఉండేటోళ్ళు. ప్రతి పబ్లిక్ స్పేస్‌కి అందరికీ యాక్సెస్ ఉన్నట్టు సిటీ ఆర్కిటెక్చర్, ఆ సిటీ ప్లాన్ అనేది చెప్తుంది. సో, ఖచ్చితంగా ఎలీట్ ఉండుండాలి. ఆళ్ళు ఇగాలిటేరియన్‌గా ఉన్నప్పటికీ అసలు పూర్తి క్యారెక్టర్ ఏంటన్నది మనకి తెలీదు. మనకి తెలుసుకోలేకపోయాం. ఇంకోటేంటంటే వీళ్ళు రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయో కూడా మనకి తెలియలేదు. అంటే కొన్ని కొన్ని ఇన్‌స్క్రిప్షన్స్‌లో పశుపతి అంటే యానిమల్స్ చుట్టూ ఒక ఒక క్యా ఒక ఒక మనిషి ఉండేటట్టు అతను పశుపతి అన్నట్టు ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉన్నాయి. అయితే దాని మీద కూడా మనకి ప్రాపర్‌గా క్లారిటీ రాలేదు. అయితే ఇలా క్లారిటీ రాకపోవడానికి ఏటంటే ఈ దానికి కారణం ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఒక స్క్రిప్ట్ ఉండేది. ఆళ్ళు రాసుకున్న లిపి దాన్ని మనం డీకోడ్ చేయలేకపోయాం. డిసైఫర్ చేయలేకపోయాం. అట్లా చేయకపోవడం వల్లే అసలు ఈళ్ళ సివిలైజేషన్ క్యారెక్టర్ పూర్తిగా ఇప్పటికి మనం తెలుసుకోలేకపోయాం. అంటే ఇప్పుడు మిగతా సివిలైజేషన్‌లు ఉన్నాయనుకోండి. మెసొపొటేమియా ఉందనుకోండి. అది కంటిన్యూగా ఉంది గదా! తర్వాత గ్రీకులొచ్చి దాన్ని అన్వయించే ప్రయత్నం జేశారు. సో, మనకేంటంటే ఇన్‌స్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయంటే పైన మెసొపొటేమియా లాంగ్వేజ్‌లో రాసింది, కింద గ్రీక్‌లో రాసింది. ఇలా బైలింగ్వల్, ట్రైలింగ్వల్ ఇన్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు మనం పైనున్న టెక్స్ట్‌కి, కిందున్న టెక్స్ట్‌కి కంపేర్ చేసుకొని ఆ పైనున్న లాంగ్వేజ్‌ని మనం డీకోడ్ చేయొచ్చు. కానీ ఇక్కడున్నదేంటంటే మధ్యలో దీన్ని అబాండన్ చేసేసారు. దీన్ని మర్చిపోయిన సివిలైజేషన్ కారణంగా ఇక్కడ ట్రైలింగ్వల్ ఆర్ బైలింగ్వల్ స్క్రిప్ట్స్ ఏం లేవు. సో, మనం తర్వాత ఈ ఎక్కువ
సింబల్స్ అనేవున్నాయి. వాటిని మనం ఆల్ఫాబెట్స్ కింద ఇంటర్ప్రెట్ చేసుకోవాలా? లేదంటే వాటిని వర్డ్స్ కింద ఇంటర్ప్రెట్ చేసుకోవాలా? అన్నది ఇప్పటికి మనం డిసైఫర్ చేయలేకపోయాం. ఎప్పటికన్నా ఈ సూపర్ కంప్యూటర్స్ కంప్యూటేషన్ టెక్నాలజీ పెరిగాక అసలు ఈ స్క్రిప్ట్‌ని డిసైఫర్ చేసి ఈ సివిలైజేషన్ క్యారెక్టర్‌ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటదన్నది ఒక కుతూహలం, ఒక క్యూరియాసిటీ అయితే ఉంది నాకు. సరే చూద్దాం లైఫ్ ఉండే కొద్దీ మనకి ఈట్లి గురించి ఇంకా బాగా తెలుస్తాయా లేదా అన్నది ఫ్యూచర్‌లో చూద్దాం. కానీ చాలా విషయాలు ఇంకా మనం డీకోడ్ చేయలేకపోయాం. అయితే దీని బేసిక్ ఎవల్యూషన్ చూస్తే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల 3300 సంవత్సరాల నాటికి ఇక్కడ సివిలైజేషన్ అనేది పెరగడం మొదలెట్టింది. హరప్పన్ సివిలైజేషన్ అనేది. అది 2600 సంవత్సరాల నాటికి తారాస్థాయికి, మెచ్యూర్ స్థాయికి చేరుకుంది. తర్వాత 1900 శతాబ్దం నాటికి క్రీస్తు పూర్వం 1900 శతాబ్దం నాటికి అది డిక్లైన్ అవ్వడం మొదలుపెట్టి గ్రాడ్యువల్‌గా అది డిసపియర్ అయిపోయింది. అంటే ప్రజల జ్ఞాపకాల నుండి కూడా డిసపియర్ అయిపోయింది. అంటే ఇట్లా డిసపియర్ అవ్వడానికి ఆహ్, కొన్ని రీజన్స్ ఏం చెప్పారంటే స్టార్టింగ్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని ఒకటొచ్చింది. అంటే బయట నుండి ఆర్యులొచ్చి ఆహ్, ఈ ఈ ఇక్కడున్న సివిలైజేషన్ ఇన్వైడ్ చేశారన్నది వచ్చింది. అయితే ఇక్కడున్న ఆహ్, ఎస్ ఆర్కియాలజీ వాళ్ళ తవ్వకాల్లో ఆళ్ళకి అలాంటి ఎవిడెన్స్ బలమైన ఎవిడెన్స్ ఏమీ కనబడలేదు. సో ఇన్వేషన్ కాకపోయి ఉండొచ్చు. బట్ ఆర్యన్ మైగ్రేషన్ అనేది జరిగుండాలి. అంటే గ్రాడ్యువల్‌గా ఇక్కడున్న సివిలైజేషన్‌ని రిప్లేస్ చేసి ఉండాలన్నది ఒక అండర్‌స్టాండింగ్. అయితే దీనికి అపోజింగ్ థియరీస్ ఉన్నాయి. అంటే ఒకళ్ళేమంటున్నారంటే ఆర్యన్ మైగ్రేషన్ అనేది జరిగింది. ఎందుకంటే దానికి కాదనడానికి ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్‌కి సేమ్ రూట్ ఉందన్నమాట. అంటే ప్రోటో ఇండియో ఆర్యన్ లాంగ్వేజ్‌లో భాగంగానే సాంస్క్రిట్ గాని, లేదంటే ప్రాకృత్ గాని, లేదంటే ఇలా హిందీ గాని, ఇంకొక లాంగ్వేజ్ గాని, ఈ లాంగ్వేజెస్ అన్నీ అక్కడి నుంచి వచ్చాయి. అండ్ వాటి నుంచి గ్రీకు, రోమన్ ఈ లాంగ్వేజెస్ కూడా వచ్చాయి. సో, మనం లాంగ్వేజ్‌ని చూసినప్పుడు ఖచ్చితంగా మైగ్రేషన్ జరిగిందని చెప్తున్నాయి ఈ లాంగ్వేజెస్. కానీ కొంతమందేమంటున్నారంటే, అరే! ఆర్యన్ మైగ్రేషన్ అనేది జరిగింది. కానీ అది ఔట్ ఆఫ్ ఇండియా మైగ్రేషన్. అంటే ఇక్కడి నుండే బయటికి మైగ్రేట్ అయింది తప్ప బయట నుండి ఇక్కడ రాలేదని చెప్పి ఇంకొక థియరీ ఉంది. సో, మనం ఫ్యూచర్‌లో ఎపిసోడ్స్‌లో అంటే యమాయన్ కల్చర్‌ని, స్టెప్ కల్చర్‌ని చదివినప్పుడు చూసుకున్నప్పుడు ఈ మైగ్రేషన్స్‌ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే చాలా థియరీస్ ఉన్నాయి డిసపియర్ అయిపోవడానికి. అయితే నా ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడున్న సివిలైజేషన్ అంటే కొంతమందేమంటారంటే రివర్స్ ఎళ్ళిపోవడం వల్ల ఈ సివిలైజేషన్ అనేది డిసపియర్ అయిపోయింది. లేదంటే ట్రేడ్ ఇందాక మనం చెప్పినట్టు ట్రేడ్ అనేది ప్రపంచంతో కనెక్ట్ చేసింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకున్నాం గదా! ఆ ట్రేడ్ అనేది పడిపోవడం కారణంగా గ్రాడ్యువల్‌గా సిటీస్ అనేవి నుంచి ప్రజలు గ్రామాలకెళ్ళిపోయారు. గ్రామాల నుంచి వేరే చోటకి మైగ్రేట్ అయిపోయారని చెప్తున్నారు. ఇట్లా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. సరే అక్కడున్న ప్రజలు వేరే ప్రాంతంకెళ్ళి స్థిరపడడంతో నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడున్న కల్చర్ అంటే ఈ సివిలైజేషన్‌లో వీళ్ళకున్న వాల్యూస్ గాని, వీళ్ళు కట్టిన సిటీస్ గాని, అవి వేరే చోట కూడా కట్టలేకపోయారు. ఆ ప్రజలు తీరే మారిపోయింది. వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి. కాబట్టి మనం వెనకబడిపోయాం అన్నది నా అండర్‌స్టాండింగ్. సో, సో అది మెయిన్ ప్రాబ్లమ్. అదే మేజర్ ప్రాబ్లమ్. సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనం గ్రాడ్యువల్‌గా వేదిక్ ఏజ్‌లోకెళ్ళిపోతాం. సో, ఈ ఈ అంటే బేసిక్‌గా మనం ఇప్పుడేంటంటే ఈజిప్టు, మెసొపొటేమియా ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ మూడిటిలిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. సో, ఇవి 3 అర్థమైతే మనకి హిస్టరీలో ఫస్ట్ స్టేజ్ అర్థమైపోయినట్టే. నెక్స్ట్ మేజర్ మైల్‌స్టోన్ ఏంటంటే ఈ 3 సివిలైజేషన్ తర్వాత వరల్డ్‌లో ఫస్ట్ ఎంపైర్ పెర్షియన్ ఎంపైర్ అంటే సైరస్ ద గ్రేట్ అనేవాడు పెర్షియన్ ఎంపైర్, అకమీడియన్ ఎంపైర్‌ని స్థాపిస్తాడనమాట. దాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ 3 సివిలైజేషన్‌లకి, పెర్షియన్ ఎంపైర్‌కి మధ్యలో కొన్ని జరిగాయి. అంటే బ్రాంజ్ ఏజ్ కొలాప్స్ అవ్వడం గాని, లేదంటే ఈ యమాయన్ కల్చర్, స్టెప్ మైగ్రేషన్ గాని, లేదంటే ఈ టైంలోనే బోలెడన్ని రిలిజియన్‌లు పుట్టాయి. ఆహ్, వెయ్యో శతాబ్దం బీసీ నాటికి జుడాయిజం పుట్టింది. లెవాంట్ ప్రాంతంలో, ఇశ్రాయెల్ ప్రాంతంలో. ఇక్కడ వేదిక్ రిలీజియన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. తర్వాతేమో జొరాస్ట్రియన్ మతం ఇరాన్‌లో స్టార్ట్ అయింది. ఇక్కడ బుద్ధిజం తర్వాత సో, ఇలా చాలా మతాలనేవి వచ్చాయి. సో, ఈ మతాలని స్టడీ జేయాలి. తర్వాత మైగ్రేషన్స్‌ని స్టడీ చేయాలి. అయి చేసాక మనం లాస్ట్‌గా పెర్షియన్ ఎంపైర్‌ని స్టడీ చేద్దాం. ఇది మన నెక్స్ట్ మైల్‌స్టోన్ అన్నమాట. సో, యాహ్! నేను ఈ 3 సివిలైజేషన్‌ని బానే ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. సో, వచ్చే వీడియోస్‌లో మనం నెక్స్ట్ ఫేజ్‌లోకి మనం హిస్టరీలో నెక్స్ట్ ఫేజ్‌కి ఎళ్దాం. సో, యాహ్! ఇంతటితో సమాప్తం. వచ్చే వీడియోస్‌లో కలుసుకుందాం. అందరితో బై.